నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మైసూర్ కంటే మిన్నగా విజయవాడ ఉత్సవ్ ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహణ పోరంకిలో సన్నాహక సమావేశం అమరావతిపై దుష్ప్రచారం మరోసారి ఖండించిన నారాయణ జరుగుతున్న పనులు చూసి మాట్లాడాలని విపక్షాలకు హితవు హైదరాబాద్లో దాదాపు ముగిసిన గణేష్ నిమజ్జనాలు ట్రాఫిక్ ఆంక్షలు సడలించిన పోలీసులు అధికారులను అభినందించిన సీఎం ఎగువ నుంచి వరదతో మళ్లీ కృష్ణమ్మ పరవళ్లు శ్రీశైలానికి 196,000 క్యూసెక్కుల ప్రవాహం సాగర్ 14 గేట్లు ఎత్తి నీటి విడుదల ప్రధాని సూచనల మేరకే జీఎస్టీ సంస్కరణలు 2024లోనే చెప్పారన్న సీతారామన్ వ్యాపారాలను ప్రోత్సహించడమే లక్ష్యమని వెల్లడి భారత్పై ట్రంప్ సలహాదారు నవారో ఆరోపణలన్నీ అసత్యాలే నిజాలు నిగ్గు తేల్చిన ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ అమెరికా బండారం బట్టబయలు ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత్ రికార్డు పురుషుల విభాగంలో తొలిసారి స్వర్ణం మిక్స్డ్ విభాగంలో రజతం కైవసం దసరా ఉత్సవాలకు అదనపు శోభ తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ ఉత్సవ్ పేరిట భారీ కార్యక్రమాలను నిర్వహించనుంది. ఇందులో భాగంగా పోరంకిలోని మురళి రిసార్ట్స్లో సన్నాహక సమావేశాన్ని ఎంపీ కేసినేని శివనాథ్ కూటమి ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే విజయవాడ ఉత్సవ్ను ప్రభుత్వం శ్రేయస్ మీడియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవ్లో సంస్కృతి సంప్రదాయ ఆధ్యాత్మికతతో పాటు వినోదభరిత కార్యక్రమాలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. మైసూరు దసరా ఉత్సవాలను మించి విజయవాడ ఉత్సవ్ జరగాలని ప్రజల సహకారంతో ప్రజల కోసం జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు. వారి ఉత్సవ సమయంలో 1,50,000 మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళందరికీ ఒక వేడుక తీసుకువద్దాం. విజయవాడని ఏ విధంగా వైబ్రెంట్ సిటీ, ఆ వైబ్రెంట్ సిటీ మళ్ళీ ఈ దసరాలకి ఉత్సవాలకి రాష్ట్రమే కాదు దేశమంతా చూపిద్దామనే ఉద్దేశంతో నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్న నగర ప్రముఖులు అందరూ కూర్చుని డిసైడ్ చేసిన ఈ కార్యక్రమం 11 రోజులు విజయవాడలో రకరకాల కార్యక్రమాలతో విజయవాడ వైభవం దేశం మొత్తం చాటే విధంగా ఘనంగా అతిథులను ఆహ్వానించుకుని ఈ విజయవాడ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్తా రాబోయే రోజుల్లో మైసూర్ని మించి ఈ ఉత్సవం జరిగే విధంగా ఉండాలని కూడా కోరుకుంటూ దీంట్లో మీరందరూ హార్ట్ఫుల్గా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రాజధాని అమరావతి ముంపు ప్రాంతమని ప్రచారం చేస్తున్న వారు ఎన్ని వేల మందితో ఇక్కడ పనులు జరుగుతున్నాయో చూసిన తరువాత మాట్లాడాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ సూచించారు. ఎక్కడో కూర్చుని ఇష్టారీతిన మాట్లాడితే అలాంటి వారిని ప్రజలే చీకొడతారని ఆయన హెచ్చరించారు. రాజధానిలో అధికారుల కోసం నిర్మిస్తున్న టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి భవనాలతో పాటు అఖిల భారత సర్వీసు అధికారుల కోసం నిర్మిస్తున్న టవర్లను మంత్రి మరోసారి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. డిసెంబర్ 31లోగా అన్ని టవర్లు పూర్తి చేస్తామని నారాయణ వెల్లడించారు. ఏది ఏమైనా అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాక్సిమం మార్చ్ ఎండింగ్ లోపల ఈ 4,000 హౌసెస్ ని అధికారులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్స్ డ్రైన్స్ తీసుకుంటే ఏదైతే అనుకున్నామో ట్రంక్ రోడ్స్ అన్ని కూడా ట్రంక్ రోడ్స్ కంప్లీట్ గా ఒక 1 year లోపల కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ తీసుకుంటే 2.5 years, టవర్స్ తీసుకుంటే టవర్స్ 3 years లో కంప్లీట్ అవుతుంది. అయితే అక్కడక్కడ కొందరు రకరకాలుగా గ్రాఫిక్స్ అని అవన్నీ అంటారు. వచ్చి చూడమనండి, వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని మిషన్లు పనిచేస్తున్నాయి, ఎన్ని ఏజెన్సీస్ పనిచేస్తున్నాయి, ఎంత వర్క్ చేస్తుంది. ఎక్కడో ఉండి ఏసీ రూమ్ లో కూర్చొని స్టేట్మెంట్ చేయడం కాదు. వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తే ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత వర్క్ జరుగుతుంది, రోజుకి ఎంత వర్క్ జరుగుతుంది తెలుస్తుంది. సో ఏదేమైనప్పుడు ఒకటే చెప్తున్నాను, అమరావతి రాజధాని మీద ఊరికినే మాట్లాడటం వేస్ట్. వాళ్ళు నేను కాదు, ప్రజలు ఇచ్చి కొడతారు. అమరావతి వర్క్ జరుగుతుంది, వెస్టర్న్ బైపాస్ రోడ్ వర్క్ జరుగుతుంది. అది జరిగేటప్పుడు కొండవీటి వాగు దాని కింద పోతుంది, బ్రిడ్జి కింద. బ్రిడ్జి పూర్తి చేశారు, నీళ్లు వెనక్కి తన్నాయి, దానికి రోడ్డు కట్ చేస్తే నీళ్లు పోయినాయి. అంతేగాని దాని మీద మునిగిపోయింది అమరావతి, అదే అయిపోయింది ఇది అయిపోయింది చూడాలండి. వచ్చి ఫిజికల్గా చూసి చేసే పని జరిగేటప్పుడు ఖచ్చితంగా కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్లో బీసీ గురుకులాల్లో చదివే విద్యార్థులు తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడే అవకాశాన్ని కల్పించనున్న కూటమి ప్రభుత్వం అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 110 మహాత్మా జ్యోతిబాపులే గురుకులాల్లో విద్యార్థుల కోసం పే ఫోన్లను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఎంజేపీ గురుకులంలో ఏర్పాటు చేసిన పే ఫోన్లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత రేపు ప్రారంభించనున్నారు. ఒక్కో గురుకులంలో 6 పే ఫోన్లు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. వీటి ద్వారా స్మార్ట్ కార్డును ఉపయోగించి తల్లిదండ్రులకు విద్యార్థులు ఫోన్ చేసుకోవచ్చన్నారు. తల్లిదండ్రులు సూచించిన 4 నంబర్లకు మాత్రమే ఫోన్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నట్లు మంత్రి వివరించారు. హైదరాబాద్లో గణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ప్రకటించారు. కొన్ని విగ్రహాలు మినహా హుసేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలు పూర్తయ్యాయని తెలిపారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ, బషీర్బాగ్, అసెంబ్లీ, లగడీకపూల్ మార్గాల్లో రాకపోకలు పునరుద్ధరించామని వెల్లడించారు. మిగిలిన గణేష్ విగ్రహాల నిమజ్జనం ఈరోజు రాత్రి వరకు జరిగే అవకాశం ఉందన్నారు. నిమజ్జన కార్యక్రమానికి ఆధునిక సాంకేతికతను ఉపయోగించామని, నిన్న విగ్రహాలు ఆలస్యంగా బయలుదేరడం వల్ల కొంత ఇబ్బంది ఎదురైందని ఆయన చెప్పారు. భద్రతా కారణాల వల్లే సౌత్ జోన్కు చెందిన విగ్రహాలను ముందు నిమజ్జనం చేశామని సివి ఆనంద్ స్పష్టం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమం విజయవంతం చేశామన్న కమిషనర్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 1070 మందిని పట్టుకున్నామని వివరించారు. పిక్ పాకెటింగ్ కేసులు కూడా నమోదు చేశామన్నారు. గత ఏడాదితో పోలిస్తే నిమజ్జనం సమయంలో ఈసారి క్రైమ్ రేటు తగ్గిందని ఆనంద్ వెల్లడించారు. దాదాపు 1,80,000 విగ్రహాలు మన హైదరాబాద్ నగరంలో హుసేన్ సాగర్ లేకే కాకుండా ఇతర ప్రాంతాల్లో బేబీ పాండ్స్ కానివ్వండి, ఇన్ఫ్లేటబుల్ ట్యాంక్స్ కానివ్వండి, అన్నీ కలుపుకుంటే జిహెచ్ఎంసీ వారు నమోదు చేసుకున్న వివరాలు 1,40,000 విగ్రహాలు. నిన్న జరగవలసిన నిమజ్జన కార్యక్రమం ఉందో అది దాదాపు 12, 1, 2 గంటల వరకు ప్రారంభం కాలేదు. ఎంత వెంటబడినా ఈ మధ్య కాలంలో మండప నిర్వాహకులు ఆలస్యంగా బయలుదేరుతున్నారు. ఈసారి మేము చాలా స్పెషల్ ఫోకస్ చేసి అందరితో 10 రోజుల పాటు వారందరినీ ఒప్పించి తొందరగా బయలుదేరాలి, ఈ విధంగా ఇబ్బందులు అవుతున్నాయి, మీకు కూడా ఇబ్బంది అవుతుందని తెలియజేయడంతో కొద్దిగా ముందు బయలుదేరారు. అయినా ఆలస్యమైంది. నిన్న మేము గమనించిన విషయాలు ఏంటంటే రాత్రి సమయంలో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 9 రోజుల పాటు గణేశుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఘన వేడుకోలు పలికారని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అహర్నిశలు పనిచేశారని సీఎం కొనియాడారు. శోభాయాత్ర ప్రశాంతంగా ముగియడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు, రెవెన్యూ, విద్యుత్, రవాణా, మున్సిపల్, పంచాయతీరాజ్, పారిశుధ్య, ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి, క్రేన్ ఆపరేటర్లకు అభినందనలు తెలిపారు. హైదరాబాద్లో లక్షలాది విగ్రహాలు క్రమ పద్ధతిలో నిర్దేశిత సమయానికి ట్యాంక్ బండ్ సహా నిమజ్జన ప్రాంతాలకు చేరుకున్నాయని పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమం సాఫీగా జరిగేందుకు సహకరించిన ప్రజలకు రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. మహారాష్ట్రలోని ముంబై, పూణేలో గణేష్ నిమజ్జనోత్సవం అట్టహాసంగా సాగుతోంది. వివిధ రూపాల్లోని వినాయకుల నిమజ్జనం కోసం వాహనాలు బారులు తీరాయి. ముంబైలోని ప్రఖ్యాత లాల్బాగ్చా రాజా గణేష్ నిమజ్జన శోభాయాత్రకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. పలుచోట్ల డోలు, సంగీత వాద్యాలతో కళాకారులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. మరికొన్ని చోట్ల రంగులు చల్లుకుంటూ ఆడి పాడారు. నిమజ్జనం నేపథ్యంలో ముంబై, పూణేలో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన సూచనలే జీఎస్టీ సంస్కరణలకు నాంది పలికాయి. మోదీ చొరవతోనే సంక్లిష్టంగా ఉన్న పన్ను విధానం సరళీకృత వ్యవస్థగా మారింది. 4 స్లాబులు తొలగిపోయి 2 స్లాబులకే జీఎస్టీ పరిమితమైంది. ప్రధాని తనతో చెప్పిన మాటల వల్లే వందలాది ఉత్పత్తుల ధరలు తగ్గడం, వ్యాపారాలు సులభతరం కావటం అనే బృహత్ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.
సంక్లిష్టంగా ఉన్న జీఎస్టీని సరిదిద్దాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం వల్లే జీఎస్టీ సంస్కరణలనే బృహత్ ప్రక్రియకు పునాది పడిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన నిర్మలా సీతారామన్ పరోక్ష పన్ను విధానాన్ని సమూలంగా మార్చేందుకు తమ బృందం చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. 2024లో జీఎస్టీ మండలి సమావేశం సమయంలో జీఎస్టీపై తొలిసారి మోదీ తనకు ఒక సూచన చేశారని నిర్మల తెలిపారు. ఒకసారి జీఎస్టీని పరిశీలించండి, రేట్లలో ఇంత గందరగోళం ఎందుకుంది, వ్యాపారాల్ని ప్రోత్సహించేలా విధానాల్లో మార్పులు తీసుకురావాలి అని మోదీ తనకు సున్నితంగా చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాతే 4 స్లాబుల జీఎస్టీ విధానంలోని లోపాలు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లకు అనుమతుల్లో ఎదురయ్యే సమస్యలను గుర్తించే పనిలో తమ బృందం నిమగ్నమైందని వివరించారు. ఆదాయ పన్నుల్లోనూ మార్పులు తెస్తూ 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపొందిస్తున్న సమయంలోనూ మీరు జీఎస్టీపై పనిచేస్తున్నారు కదా అంటూ మోదీ తనను మరోసారి విచారించినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. అది వినగానే ఇక సమయం వచ్చిందని తనకు అనిపించిందని 8 ఏళ్లు పూర్తి చేసుకున్న జీఎస్టీని వెంటనే సమీక్షించాలని నిర్ణయించినట్లు వివరించారు. 2025 ఫిబ్రవరి 1 నుంచి మే 15 వరకు తాము సమీక్ష చేస్తూనే ఉన్నామని ఆమె చెప్పారు. మేలో ప్రధాని దగ్గరకు వెళ్లి తాను ఒక ప్రతిపాదనతో వచ్చానని, కొంత సమయం ఇస్తే వివరిస్తానని కోరగా ప్రధాని సరేనన్నారని గుర్తు చేసుకున్నారు. జీఎస్టీలో ఎలాంటి మార్పులు తేవాలన్నా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు భాగమైన జీఎస్టీ కౌన్సిల్ చేతిలోనే ఉంటుంది. కేంద్ర ప్రతిపాదనను 6 రాష్ట్రాల మంత్రుల బృందం జీవోఎం పరిశీలించింది. అయితే జీఎస్టీని 2 స్లాబులకు కుదించడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని, ప్రభుత్వాలకు ఆదాయం తగ్గిపోతుందని కొన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ మేరకు తమకు పరిహారం ఇవ్వాలని కోరాయి. అయితే పన్ను తగ్గి ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతుందని కేంద్రం సర్ది చెప్పింది. దీంతో 12-28 స్లాబులను తొలగించి 5-18% స్లాబులు సహా సిన్ గూడ్స్, లగ్జరీ గూడ్స్ పై 40% ప్రత్యేక పన్ను అనే రేట్లను జీవోఎం ఆమోదించింది. సెప్టెంబర్ 3న జరిగిన జీఎస్టీ మండలి సమావేశం కూడా ఈ ప్రతిపాదనను ఆమోదించింది. ఇవి 140 కోట్ల మంది జీవితాలను సులభతరం చేస్తుందని కేంద్రం చెబుతోంది. సెప్టెంబర్ 22 నుంచి అంటే నవరాత్రి మొదటి రోజు నుంచి కొత్త జీఎస్టీ అమల్లోకి వస్తుంది. సబ్బులు, షాంపులు, కార్లు, ట్రాక్టర్లు, ఎయిర్ కండిషనర్లు వంటి 400 ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలు పన్నురహితంగా మారనున్నాయి. రొట్టె, పాలు, పన్నీర్పై పన్ను ఉండదు. ఈవీలు, చిన్న కార్లపై 5%, ఇతర వైట్ గూడ్స్ పై 18% పన్ను ఉంటుంది. అటు వ్యాపారులకు అనుమతి కోసం నెల రోజుల సమయం పడితే దాన్ని 3 రోజులకు తగ్గించారు. ఎగుమతిదారులకు వారంలోగా రీఫండ్లు వస్తాయి. ఓట్ల చోరీకి పాల్పడిన వారిని కేంద్ర ఎన్నికల సంఘం కాపాడే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బీజేపీకి ఈసీ బ్యాంక్ ఆఫ్ ఈస్గా మారిందా అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టిన ఖర్గే ఆంగ్ల దినపత్రికలో కథనాన్ని కూడా ట్యాగ్ చేశారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆలంద నియోజకవర్గంలో ఫామ్ 7 దరఖాస్తులను ఫోర్జరీ చేసి వేలాది మంది ఓటు హక్కును హరించారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై 2023 ఫిబ్రవరిలో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 5,994 దరఖాస్తులను ఫోర్జరీ చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఓట్ల చోరీకి పాల్పడిన వారిని పట్టుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం సిఐడి దర్యాప్తునకు ఆదేశించినట్లు ఖర్గే తెలిపారు. ఈ గుట్టును ఛేదించేందుకు గతంలో అవసరమైన కొన్ని దస్త్రాలను సమర్పించిన ఈసీ ఇప్పుడు కీలక ఆధారాలను బ్లాక్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పంచాయతీ పరిధిలో కబ్జాలకు గురైన విలువైన ప్రభుత్వ స్థలాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. పాయకరావుపేట పరిధిలోని సుమారు 2 కోట్లు విలువ చేసే విలువైన స్థలాన్ని కొందరు కబ్జా చేసి రాత్రికి రాత్రే గోడ నిర్మించారు. ఈ విషయాన్ని హోంమంత్రి అనిత దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుని బోర్డులు పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అధికారులు పాయకరావుపేటలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఆక్రమణకు గురైన పంచాయతీ స్థలాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుని బోర్డులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మద్యం కేసులో నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ విడుదల సమయంలో విజయవాడ జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిందితులను జైలు నుంచి బయటకు తీసుకురాకుండా పోలీసులు ఆలస్యం చేస్తున్నారంటూ వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు నిరసన తెలిపారు. జైలు ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జైలు వద్దకు తరలివచ్చారు. జైలు సూపరింటెండెంట్ మచిలీపట్నం నుంచి రావాల్సి ఉందని అధికారులు చెప్పినా వైసీపీ నేతలు, న్యాయవాదులు నిరసన కొనసాగించారు. మద్యం కేసులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీకి విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో 12 మంది అరెస్టు కాగా 4 బెయిల్పై బయటకొచ్చారు.
హైదరాబాద్ చెర్లపల్లి వాగ్దేవి కంపెనీలో 12 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలు పట్టుబడిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. మత్తు పదార్థాలు, ముడి రసాయనాలను స్వాధీనం చేసుకున్న మహారాష్ట్ర పోలీసులు వాటిని ముంబైకి తరలిస్తున్నారు. మెఫిడ్రిన్, రసాయనాలు, ముడి సరుకును లారీలో తరలిస్తున్నారు. తెలంగాణలో వ్యవసాయ కేంద్రాల వద్ద రోజు బారులు తీరుతున్న రైతుల యూరియా కష్టాలు తీరటం లేదు. హనుమకొండ జిల్లా పరకాల సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా వచ్చిందన్న సమాచారంతో టోకెన్ల కోసం తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. ఒక్కరికి 2 బస్తాల యూరియా ఇస్తూ ఉండడంతో పనులు వదులుకుని ఇంటిల్లిపాది సొసైటీ వద్ద నిరీక్షిస్తున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కేపల్లి సహకార సంఘం ఎదుట రైతులు బారులు తీరారు. పోలీసుల పర్యవేక్షణలో అధికారులు రైతులకు టోకెన్లను జారీ చేస్తున్నారు. సరిపడా యూరియా అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. వినాయక నిమజ్జనం ట్రాఫిక్ను నియంత్రిస్తున్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వాహనాన్ని కారుతో ఢీకొన్న ఘటన హైదరాబాద్ లంగర్ హౌస్లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. తెల్లవారుజామున వినాయక నిమజ్జనం వేళ కారులో 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు మద్యం మత్తులో ప్రయాణం చేస్తూ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కారును బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో కశ్మి అనే యువతి అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న 3 పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదం జరిగిన కారులో మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. టస్కర్ వాహనం కింద పడి పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందిన ఘటన హైదరాబాద్ బషీర్బాగ్లో జరిగింది. గుడిమల్కాపూర్కు చెందిన రేణుక గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పనిచేస్తుంది. ఈ క్రమంలోనే ఉదయం విధులకు హాజరైన రేణుక బషీర్బాగ్ నుంచి లిబర్టీ వెళ్లే మార్గంలో రోడ్డు దాటేందుకు యత్నించగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో అక్కడే ఉన్న మరికొందరు పారిశుద్ధ్య కార్మికులు ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రేణుక అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్మార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరం తడిసిముద్దైంది. నగరంలోని రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరంగల్ అండర్ రైల్వే గేట్ బ్రిడ్జ్ వద్ద వరద నీరు నిలవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ మార్గంలో వెళ్లిన 2 ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. అందులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో మిల్స్ కాలనీ పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తాడు సాయంతో బస్సుల్లో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అన్నారం, మహబూబాబాద్ నుంచి వచ్చిన బస్సుల్లో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతరం ఆ మార్గాన్ని పోలీసులు మూసివేసి మరో మార్గంలో వాహనాలను మళ్లించారు. నాలాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతోనే వరద రోడ్డుపైకి చేరుతోందని స్థానికులు ఆవేదన చెందారు. పెరికవాడతో పాటు శివనగర్ ప్రాంతంలోని కాలనీల్లో రహదారులపైకి వరద చేరగా కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. వర్షం తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు. శ్రీశైలం జలాశయానికి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున వరద రావడంతో మరో గేటు ఎత్తారు. ప్రస్తుతం 3 గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 196,000 క్యూసెక్లు చేరుతూ ఉండగా 179,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. పోదిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,000 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,763 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. 3 స్పిల్వే గేట్లను 10 అడుగులు ఎత్తి 82,986 క్యూసెక్లను నాగార్జున సాగర్కు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.30 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 211.47 టీఎంసీలుగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వచ్చే భారీ వరదతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. ఫలితంగా మరోసారి సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తారు. 14 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 167,702 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.80 అడుగులకు చేరింది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలకు గాను ప్రస్తుతం 311.14 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఉక్రెయిన్పై దాడులను రష్యా మరింత ఉధృతం చేసింది. తాజాగా పెద్ద ఎత్తున డ్రోన్లు, క్షిపణులతో జరిపిన వైమానిక దాడుల్లో ఓ చిన్నారి సహా 2 మృతి చెందినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. 11 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. శిథిలాల కింద నుంచి 7 ఏళ్ల వయసు ఉన్న చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసినట్లు తెలిపారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పరిధిలోని నివాస భవనాలపై రష్యా సేనలు దాడులు చేసినట్లు అధికారులు ఆరోపించారు.
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో 60% తమ దేశంలో తయారైన ఆయుధాలనే వాడుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నప్పటికీ దేశీయంగా ఆయుధాల తయారీపై దృష్టి సారించినట్లు చెప్పారు. సంఘర్షణల సమయంలోనూ ఉక్రెయిన్ అత్యాధునిక ఆయుధాలను తయారు చేసే స్థాయికి ఎదగడం గర్వంగా ఉందని జెలెన్స్కీ వెల్లడించారు. ప్రస్తుతం గగనతల రక్షణ వ్యవస్థల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇతర దీర్ఘశ్రేణి ఆయుధాలు, క్షిపణుల కోసం మిత్ర దేశాలతో చర్చలు జరపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రష్యా దాడులు తీవ్రమైన నేపథ్యంలో దేశీయంగా రక్షణ ఉత్పత్తులను విస్తరించినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఇటీవల గగనతల రక్షణ వ్యవస్థలతో పాటు 2 బాలిస్టిక్ క్షిపణులను కొత్తగా అభివృద్ధి చేసినట్లు వివరించారు. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఈ ఏడాది బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసినట్లు ఉక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి. బ్రిటన్లో పాలస్తీనా యాక్షన్ గ్రూప్పై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. శనివారం బ్రిటన్ పార్లమెంటు వెలుపల నిరసన వ్యక్తం చేస్తున్న 400 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. నిరసనల్లో దాదాపు 1500 మంది పాల్గొన్నారు. గాజాలో జాతి నిర్మూలనను వ్యతిరేకిస్తున్నట్టు వారంతా నినాదాలు చేశారు. పాలస్తీనాకు మద్దతిస్తున్నట్టు బోర్డులను ప్రదర్శించారు. నిరసన ప్రారంభమైన 8 గంటల తర్వాత పోలీసులు 425 మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేశారని అధికారులు తెలిపారు. అరెస్టైన వారిలో 25 మందికి పైగా అధికారులపై దాడి చేయటం లేదా శాంతి భద్రతల ఉల్లంఘనకు పాల్పడ్డారని పేర్కొన్నారు. మిగిలిన వారిని ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్టు చేసినట్లు వివరించారు. ఇంతకు ముందు జరిగిన ఆందోళనల్లో 700 మందికి పైగా అరెస్టు చేసినట్టు వెల్లడించారు. భారత్పై అర్థం లేని ఆరోపణలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారోకు సామాజిక మాధ్యమం ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ గట్టి షాక్ ఇచ్చింది. మోదీ సర్కార్పై ఆయన చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంది. లాభం కోసమే మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నట్లు ఆయన చేసిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొంది. రష్యా నుంచి భారత్ ఇంధన భద్రత కోసమే చమురు కొంటోందని, లాభాపేక్షతో కాదని తెలిపింది. భారత్ ఎలాంటి ఆంక్షలను ఉల్లంఘించడం లేదని స్పష్టం చేసింది. తన బండారం బయటపెట్టడంతో ఎక్స్ ఫ్యాక్ట్ చెక్తో పాటు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ పైన నవారో విరుచుకుపడ్డారు. ఎక్స్ నిర్వహించిన ఫ్యాక్ట్ చెక్ ఒక చెత్త అని దుయ్యబట్టారు. భారత్ లాభాపేక్షతోనే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందంటూ నవారో తన ఆరోపణలను సమర్థించుకున్నారు. ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించక ముందు చమురు కొనుగోళ్లు జరగలేదన్నారు. దీనిపై కూడా ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం భారత్ సొంత నిర్ణయమని తెలిపింది. మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయొద్దని భారత్పై ఒత్తిడి చేస్తున్న అమెరికా యురేనియం సహా ఇతర ఖనిజాలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు పేర్కొంది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలకు ఇది అద్దం పడుతోందని ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెల్లడైంది. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్ పురుషుల విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. దక్షిణ కొరియా గ్యాన్ఝౌలో జరుగుతున్న ఈ క్రీడల్లో భారత పురుషుల జట్టు తొలిసారి బంగారు పతకం కైవసం చేసుకుంది. తుదిపోరులో ఫ్రాన్స్ జట్టుపై భారత్కు చెందిన రిషబ్ యాదవ్, అమన్ సైని, పథమేష్ త్రయం 235-233 తేడాతో విజయం సాధించింది. అంతకుముందు ఆస్ట్రేలియా, అమెరికా, తుర్కియే జట్లపై ఘన విజయాన్ని అందుకున్న భారత్ జట్టు ఫైనల్లో ఫ్రాన్స్పై జయభేరి మోగించింది. మరోవైపు ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఫైనల్ పోర్లో తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖ జోడీ రజతంతో సరిపెట్టుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో నెదర్లాండ్స్ జోడీ చేతిలో 157-155 తేడాతో ఓటమి పాలైంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు BCCI వద్ద 20,000 కోట్లకు పైగా నిధులు ఉన్నట్టు క్రిక్ బజ్ ఓ కథనంలో తెలిపింది. గత 5 ఏళ్లలోనే బోర్డు సంపద దాదాపు 3 రెట్లు పెరిగినట్లు పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను BCCI 1,623 కోట్ల మిగులు నమోదు చేసిందని, ఇది అంతకుముందు ఏడాది 1,167 కోట్లుగా ఉండేదని పేర్కొంది. సెప్టెంబర్ 28న BCCI వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ క్రమంలో 2024 అకౌంట్స్కు సంబంధించిన స్టేట్మెంట్ వివరాలు బయటకొచ్చాయి. క్రీడా వర్గాల సమాచారం మేరకు BCCI వద్ద 2019 నాటికి 6,000 కోట్లు మాత్రమే ఉండేవి. 2019లో రాష్ట్ర సంఘాలకు చెల్లించాల్సిన వాటితో కలిపి బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ క్యాష్ 6,059 కోట్లు ఉండేది. ఇప్పుడు ఆయా సంఘాలకు చెల్లించినది పోగా మిగులు 20,686 కోట్లకు చేరిందని క్రిక్ బజ్ కథనం తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. మైసూర్ కంటే మిన్నగా విజయవాడ ఉత్సవ్ ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహణ. పోరంకిలో సన్నాహక సమావేశం. అమరావతిపై దుష్ప్రచారం మరోసారి ఖండించిన నారాయణ. జరుగుతున్న పనులు చూసి మాట్లాడాలని విపక్షాలకు హితవు. హైదరాబాద్లో దాదాపు ముగిసిన గణేష్ నిమజ్జనాలు. ట్రాఫిక్ ఆంక్షలు సడలించిన పోలీసులు. అధికారులను అభినందించిన సీఎం. ఎగువ నుంచి వరదతో మళ్లీ కృష్ణమ్మ పరవళ్లు. శ్రీశైలానికి 196,000 క్యూసెక్కుల ప్రవాహం. సాగర్ 14 గేట్లు ఎత్తి నీటి విడుదల.
ప్రధాని సూచనల మేరకే జీఎస్టీ సంస్కరణలు 2024లోనే చెప్పారన్న సీతారామన్, వ్యాపారాలను ప్రోత్సహించడమే లక్ష్యమని వెల్లడి. భారత్పై ట్రంప్ సలహాదారు నవారో ఆరోపణలన్నీ అసత్యాలే, నిజాలు నిగ్గు తేల్చిన ఎక్స్ ఫ్యాక్ట్ చెక్, అమెరికా బండారం బట్టబయలు. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత్ రికార్డు, పురుషుల విభాగంలో తొలిసారి స్వర్ణం, మిక్స్డ్ విభాగంలో రజతం కైవసం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.